హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు మరో శుభవార్త అండి. 60 సంవత్సరాలు దాటిన వారికి పార్లమెంటు ప్రకటన రేపటి నుండి అమలు అనేది అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లకు భారీ శుభవార్త. రేపటి నుండి అమల్లోకి రానున్న కీలక మార్పులు. పూర్తి వివరాలు. పెన్షనర్లకు సంబంధించి ఒక భారీ శుభవార్త అండి. ముఖ్యంగా రేపటి నుండి మనకు కొన్ని కీలకమైన మార్పులైతే అమల్లోకి రానున్నాయి. పెన్షనర్ల ప్రయోజనాలను మెరుగుపరచడం, అమలు తేదీపై స్పష్టత ఇవ్వటం, అలాగే ఇతర పెండింగ్‌లో ఉన్నటువంటి డిమాండ్లపై ఒక పటిష్టమైనటువంటి వైఖరిని తీసుకురావడానికి సమావేశంలో నిర్ణయించినట్టుగా ఈ మేరకు వార్తలొస్తున్నాయి. ఇది పెన్షనర్లందరికీ ఒక పెద్ద ఊరట అనే చెప్పవచ్చు. పార్లమెంట్ నుండి కీలక ప్రకటన, కొత్త సవరణలు అమలు. ముఖ్యంగా పార్లమెంట్ ఒక కీలక ప్రకటన అయితే చేసింది. 2026 జనవరి 1 కంటే ముందు రిటైర్ అయిన పెన్షనర్లకు మరియు ఆ తర్వాత రిటైర్ కాబోయే పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా కొత్త సవరణలు అయితే అమలు కాబోతున్నాయి. ఎవరికి వర్తిస్తుంది అంటే ఏప్రిల్ 1, 2004 కంటే ముందు ఉద్యోగంలో చేరి జనవరి 1, 2026 కంటే ముందు రిటైర్ కాబోయే వారికి ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. 2025లో శుభవార్తలు. ముఖ్యంగా ఈ 2025లో పెన్షనర్లకు సంబంధించి భారీ శుభవార్తలైతే మనకు రావడం జరిగింది. ఇది పదవీ విరమణకు సంబంధించినటు ఒక సంతోషకరమైన వార్త అన్నమాట. రిటైర్మెంట్‌కి సంబంధించినటువంటిది. అదేంటంటే ఆదాయ పన్ను మినహాయింపు మరియు ఇతర ప్రయోజనాలండి. పెన్షనర్లకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చే మరిన్ని ప్రయోజనాలను ప్రభుత్వం ప్రకటించింది. అదనపు పన్ను మినహాయింపు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80(సి) కింద మీరు 50,000 అదనపు పన్ను మినహాయింపును కూడా పొందుతారు. ఇది మీ పన్ను భారాన్ని తగ్గిస్తుంది. పెన్షన్ పునరుద్ధరణ. భారీ గుడ్ న్యూస్ ఏంటంటే 11 సంవత్సరాల అనంతరం కమిటెడ్ పెన్షన్ పునరుద్ధరణతో పాటు సీనియర్ పెన్షనర్లకు ప్రతి 5 సంవత్సరాలకు అదనపు పెన్షన్ పెంపును కూడా ప్రకటించారు. ఇది దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నటువంటి డిమాండు. సీజీహెచ్ఎస్ సేవల మెరుగుదల. సీజీహెచ్ఎస్ సేవల మెరుగుదల వంటి అంశాలను కూడా మనకి పెన్షనర్స్‌కి సంబంధించి చేర్చడమే జరిగింది. ఇది పెన్షనర్లు మెరుగైన వైద్య సేవలను పొందటానికి తోడ్పడుతుంది. రుణాలపై పన్ను రాయితీ, సబ్సిడీలు. రేపటి నుండి మరొక కీలక నిర్ణయం కూడా అమల్లోకి రానుంది. ఇప్పటికే తమ భార్య పేరు మీద రుణాలు తీసుకున్న మరియు భవిష్యత్తులో రుణాలు తీసుకోబోయే ప్రతి ఒక్కరికి ఇది శుభవార్త. పన్ను రాయితీలు మరియు సబ్సిడీలు అందించేందుకు ఏర్పాటు చేసినట్టుగా ప్రభుత్వం తెలిపింది. ఇది ఆర్థిక భారాన్ని తగ్గించి వారికి మరింత ఆర్థిక స్థిరత్వాన్ని చేకూర్చడంలో సహాయపడుతుంది. ఈ నిర్ణయాలన్నీ పెన్షనర్ల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకొస్తాయని, వారికి ఆర్థిక భద్రతను, మెరుగైన జీవన ప్రమాణాలను అందిస్తాయని అయితే ఆశిద్దాము. ఇది కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల సంక్షేమంపై చూపిస్తున్నటువంటి శ్రద్ధకు నిదర్శనంగా చెప్పవచ్చు.